సార్ ఇక మరో అంశం చూస్తే వారాహి ద్వారా దండయాత్రకి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. వారాహి వాహనం విషయంలోనే ఎంత రాద్ధాంతం జరిగిందో, ఆ గ్రీన్ అని ఈ గ్రీన్ అని, ఇది ఉపయోగించకూడదు ఇది ఉపయోగించకూడదు, ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడ రిజిస్ట్రేషన్ కాలేదు, ఇది నానా రకాల హంగామా జరిగింది. సార్ ఇప్పుడు ఒక పక్కనేమో జీవోలు ఉన్నాయి, బహిరంగ ప్లేసుల్లో అక్కడ ఉండకూడదు, మేజర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండకూడదు అనేది ఇప్పుడు జీవో అయితే ఉంది ఆంధ్రాలో. సరే, ఇంకొక అంశం ఏంటంటే సార్, ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ కరెక్ట్గా ఇంతవరకు అంటే ఏం చేస్తాడు ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి చేయలేంది కానీ, లేకుంటే గత ప్రభుత్వాలు అంటే చంద్రబాబు కానీ చేయలేంది కానీ, ఏం చేస్తాడు రాష్ట్రానికి ఆయన సీఎంని చేస్తే ఏం చేస్తాడని స్పష్టంగా ఇంతవరకు ఆయన చెప్పడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని దించేయటం కోసం, ఆ సీఎం పీఠం నుంచి దించేయటం అనేటువంటిది లక్ష్యంగానే పనిచేస్తున్నాడు కానీ స్పష్టంగా ప్రజలకు ఏం చేస్తున్నాడో చెప్పలేదు అనేటువంటి ఈ విమర్శలు అయితే ఆయన మీద ఎక్కువగా వస్తూ ఉన్నాయి, మనం వింటూనే ఉన్నాం అవి. ఇప్పుడు నిజంగా ఇలాంటి విమర్శలన్నిటికీ అడ్డుకట్ట వేయాలన్నా, రేపు జరగబోయేటువంటి ఆ వారాహి ద్వారా దండయాత్రకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఎలాంటి భరోసా ఇస్తే ఆయన్ని ఇంకా ప్రజలకు ఎక్కువగా చేరువయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారు? మీ విశ్లేషణ ఏం చేస్తారు? ఇక్కడ అంటే నా అబ్జర్వేషన్ మేరకు పవన్ ఒక ప్రశ్న, పవన్ ఒక ఉద్యమం, పవన్ ఒక ప్రభంజనం. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని దించేయాలనుకుంటున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ పార్టీ టోటల్గా అవినీతిమయం అయిపోయింది. తర్వాత ఒక 3 లక్షల 4 లక్షల అప్పుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఇంచుమించు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకి చేరవేశాడు. ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తను పాదాక్రాంతం చేసుకుంటున్నాడు. డిస్కౌంట్ ఏమైపోయింది, మన బీచ్ ఒడ్డ ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా కైవసం చేసుకున్నాడు. తర్వాత 150 మంది తాలూకు మ్యాండేట్ తీసుకున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి చాలా మంచి రూలింగ్ ఇవ్వచ్చు మాట, మంచి పరిపాలన ఇవ్వచ్చు, వాళ్ళ ద్వారా ప్రజలకి చాలా మంచి చేయొచ్చు. సహజంగా ఎవరైనా మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా ఈవెన్ మీరైనప్పుడు కూడా ప్రజలకి మంచి చేద్దాం అనుకుంటారు. ఏవో మనసులో కొన్ని ఉంటాయి కదా, ఇలా చేస్తే యూత్ బాగుపడుతుంది, ఎలా చేస్తే మహిళలకి రక్షణ వస్తుంది, ప్రణాళిక ఎవరైనా మంచి చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో మంచి అనదే గౌరవం అయిపోయింది. ఆయన తాడేపల్లి ప్యాలెస్ దాటాడు, ఆ పక్క నుండి పవన్ కళ్యాణ్ కలిసిన పాపానికి అంటే ఒక అమ్మాయి తాలూకా ఇల్లు పడగొట్టేశాడు, వాళ్ళ బెదర్ని ఎవరు మర్డర్ చేసేసాడు. ఇంత అఘాయిత్యాలు చేస్తున్నాడు అన్నమాట. 1500 మంది కేవలం అత్యాచారాలు బలైపోయారు. ఒక పక్క దిశ చట్టం పెట్టాడు, ఆ దిశ చట్టం ద్వారా ఒక్క నేరస్తుని పట్టుకున్నారని మీరు పట్టుకోలేదు. అంటే మీకు ఎక్కడ చూసినా అవినీతిమయం, ఎక్కడ చూసినా లంచాలమయం, తర్వాత ప్రభుత్వం తాలూకు జాతి సంపదను కొలగొట్టేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి ఉండకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ అంటే కేవలం ప్రజాస్వామ్యం మనకు కనిపించడం లేదు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజల గురించి, ప్రజల వల్ల, ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు వాళ్ళ కోసం పనిచేయాలి. అలా కాకుండా తన కోసం పనిచేసుకుంటే దాన్ని ప్రజాస్వామ్యాలు మనం ఎలాగంటాం, ఎలా ఒప్పుకుంటాం? ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ పదవిలో ఉన్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన కేవలం పూనుకున్నాడు అనమాట. అందుకే అంటాడు కదా, ఆయన సీఎం అవ్వాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఉండకూడదు. అదే ఇంకో మాట కూడా వ్యాఖ్య కూడా చేశారు కదా సార్ పవన్ కళ్యాణ్, ఇంకో వ్యాఖ్య కూడా చేశారు, మీరు సీఎం అని నినాదాలు ఇస్తే నేను సీఎం కాదు, మీరు ఓటేస్తే నేను సీఎం అవుతాను కూడా అంటాడు. ఒకవేళ సీఎం కాకపోయినా పర్వాలేదు, కానీ అక్కడ మాత్రం ఆ జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు. ఇంకోరు ఉండాలి, ప్రజలు మంచి చేసేవాడు ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించేవాడు ఉండాలి అంటాడు అనమాట. అంటే పవన్ కళ్యాణ్ ఒక విజన్ ఉంది, పుస్తకాలు చదివినది కాకపోతే
పుస్తకాలు చదివాడు, పుస్తకాల్లో ఉన్న అంశాలే కాకుండా కారణం మార్క్స్ చదివాడు. తర్వాతేమో మంచి అకాడమిక్ థియరీ ఉంది. అంటే డబ్బుని ప్రజలకి ఎలా పంచవచ్చో అని ఒక థియరీ ఉంది. ఆ థియరీ క్రమ పద్ధతిలో ఆ సంపద ఎలా పంచవచ్చు అంటే చూసుకున్నాడు ఒకసారి. అంటే కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంతమంది ఉన్నారు? 130 మంది ఉన్నారు. 130 మంది కూడా 1,00,000 రూపాయలు చెప్పుకున్నా అందరికీ పంచాడు కదా. ఇప్పుడు ప్రజలేమో అక్కడ మా పార్టీ ఆవిర్భావ సభకేమో ప్లేస్ ఇచ్చారు. ప్లేస్ ఇస్తే ప్లేస్ వాడుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఏదో ఆతిథ్యాన్ని కూడా స్వీకరించి థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ అని చెప్పేసి టాటా బాబాయ్ చెప్పి వెళ్ళలేదు కదా. ఆ ఇప్పటి తనకు ప్రజలు బాగు కోసం 50 లక్షలు ఇచ్చాడు కదా. ఎప్పుడు ప్రజలేమో ఈ ఇతనికి పవన్ కళ్యాణ్కి షెల్టర్ ఇచ్చారని అక్కడ మామూలుగా అరుగులు ద్వారాలు కొట్టేసి ఇల్లులు కొట్టేశారు అనమాట. ఏదో వెడల్పు చేద్దాం, రోడ్ వైడనింగ్ చేద్దాం ఉద్దేశంతో. పల్లెటూరులో ప్రభుత్వం కూడా ఏదో కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఆల్రెడీ ముందే ఉందని చెప్పింది కదా. అది కేవలం ప్రభుత్వం కోర్టు డైరెక్షన్ అంటే ప్రభుత్వం ఏం చెప్తే కోర్టు చేస్తుందండి ఈ రోజు అలా ఉందండి. అంటే అక్కడ పల్లెటూరులో రోడ్ వైడనింగ్ ఎందుకు అంటారు అనమాట. అక్కడ పల్లెటూరులో మీకు టంగుటూరు ప్రకాశం పంతులు ఏం చేశాడు, పివి నరసింహరావు ఏం చేశాడు, వాళ్ళ విగ్రహాలు పడగొట్టేశారు. మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అలాగే ఉంది. ఇది రాజకీయంగా జరిగినటువంటి ఈ పడగొట్టుడని అందరికీ తెలిసిందన్నమాట. అయినా దాన్ని అలా చూస్తూ ఊరుకోలేదు. మళ్ళీ వాళ్ళు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చాడు అనమాట. మీ ఇళ్లలో మీరు ఉండండి, నా మూలంగా ఆ ఇల్లు పడగొట్టారు కదా, అది కట్టుకోండి, హ్యాపీగా ఉండండి అన్నారు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏదో 1,00,000 రూపాయలు సాయం చేసి మళ్ళీ పునర్జీవితాన్ని అంటే ఏర్పాటు చేశాడు అనమాట. ఇట్లాంటి ఆర్థిక సహకారం వాళ్ళు చెప్తున్నారు. జగన్ మన పవనాలు వచ్చాడు, పవనాలు వచ్చిన తర్వాత మాకు ఇల్లు బాగు చేసుకున్నాం, 1,00,000 రూపాయలు ఇచ్చాడు, మేము బడ్డీ దుకాణం పెట్టుకున్నాం, మళ్ళీ బాగా ఉన్నామని చెప్పేసి. అంటే ఇప్పుడు ఆర్థికంగా సహాయం చేసే విధానంలో కూడా మీరు బడ్డీ దుకాణం పెట్టుకుంటారా, మీరు టైలరింగ్ చేసుకుంటారా, మీరు ఏం చేసుకుంటారు? ఏం చేసుకుంటే చేప వండుకొని తినడం కాదు, చేపలు పట్టడం నేర్పుతున్నాడు. అది చాలు నాయకుడికి. ఎందుకంటే మీకు ఇంటి పథకాలు ఇస్తే మాత్రం ప్రజలు బాగుపడతారండి. అలా కాకుండా కాయ కష్టం చేసి తను బతకలు తన పిల్లలను బతికించుకోవడం నేర్పాలి. అది ఎందుకంటే పూర్తిగా సోంబేరులు చేస్తున్నాడు కదా. ఇది ఉండకూడదని ఆలోచన పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు వారాహి ద్వారా దండయాత్రకు వెళ్ళబోయేటువంటి పవన్ కళ్యాణ్కి అంటే ప్రజలకు ఇంకా చేరువవ్వాలంటే ఎలాంటి భరోసాని కానీ లేకపోతే ఎలా వాళ్ళతో ఇంకా బాగా మమేకం అవ్వాలి అంటే ఏం భరోసా ప్రజలకు ఇస్తూ వెళ్తే ఇంకా బాగుంటుంది అంటారు? ప్రజల్లో వెళ్ళితే ప్రజలు అంటే ముఖాముఖి తెలుసుకుంటాడు కదా. ఇలా మీరు అంటే ప్రశ్న కూడా మీ మాటల సందర్భంగా మర్చిపోయారు. అది ఆలివ్ గిరిను ఎమరాల్డ్ గిరిని అంటారు కదా. ఈ ఆలివ్ గిరినా ఎమరాల్డ్ గిరి అని కాదు, తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయింది. ఆ రిజిస్ట్రార్ కూడా చెప్పాడు, మాకు నామ్స్ కి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేవు గనకనే మేము రిజిస్ట్రేషన్ చేసాము. అది మామూలు నేషనల్, అది మామూలుగా ఒక స్థానికంగా తెలంగాణ మాత్రమే వచ్చింది స్టేట్, అది నేషనల్ పర్మిషన్ అన్నమాట. దాన్ని ఇక్కడ నేషనల్ పర్మిషన్ అంటే అక్కడ మళ్ళీ ఇంకో ప్రాంతంలో దాన్ని ఆపడానికి హక్కులు ఎవరికి ఉండవు మాట. ఎక్కడ పంజాబ్ వాళ్ళు నేషనల్ పర్మిషన్ తో వస్తారండి, కొట్టేస్తారు. అందువల్ల తెలియకుండా కూడా పాపం గురునాథం గారు లాంటి మంత్రులు తెలియకుండా అక్కడ చేస్తే ఇక్కడ ఆపేస్తా ఉంటున్నారు అనమాట. ఇలా ఉంటుంది అన్న పరిస్థితులు. నేషనల్ పర్మిషన్ తాలూకు పవర్ ఏంటో వాళ్ళకి తెలియదు అనమాట. కానీ ఇవే పవన్ కళ్యాణ్ తాలూకు రాక ఈరోజు డెఫినెట్ గా చారిత్రాత్మక అవసరం. లేకపోయినట్లయితే మరి ఆంధ్రదేశాన్ని మరి ఎవరు కాపాడలేరు. మంత్రులు ప్రజలు పట్టించుకోవటం లేదండి. కేవలం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెట్టమంటే అలా చెట్టడమే తప్ప ప్రజలు పట్టించుకోవటం లేదండి. కేవలం వ్యక్తిగతమైన స్వార్థం చూసుకుంటారు. మీరు వ్యక్తిగతమైన స్వార్థం చూసుకోండి, నన్ను కాపాడండి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ప్రజలకి మరి ప్రజల మాట ఏం కావాలండి?
సోంబేర్లు అయిపోయినారు. ఎవరు ఆటోలు కష్టపడడం లేదు, టైలర్స్ కష్టపడడం లేదు, ఇచ్చిందంతా మందుకు పోతుంది. మంచి వయసులో ఉన్నటువంటి 45 సంవత్సరాలు 18,000 ఇవ్వడం ఏంటండి? ఆడవాళ్ళు 45 సంవత్సరాలు అంటే చక్కగా కుటుంబాన్ని అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం, కార్యక్రమాలు చేయడం, అంటే కొంచెం వాళ్ళు మెచ్యూరిటీకి వస్తారు కదా, పెద్దరికం మెచ్యూరిటీకి వస్తారు. పనులు చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళని కంప్లీట్ గా నిర్వీర్యం చేసేసి ఓ 18,000 రూపాయలు ఇవ్వడం అసహ్యం ఉందండి ఇక్కడికి. అంటే ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అన్నమాట. అంటే వాళ్ళని పక్కన పెట్టినట్టయితే వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే చాలా దౌర్జన్యం చేసేసారండి. అయితే ఈ వారాహి ద్వారా ఆయన వెళ్ళబోయేటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఆయన ప్రజలకు వెళ్ళబోతుందో అది పూర్తి స్థాయిలో ఇంకా మరింత ప్రజల్లో ఒక మార్పుని, జనసేనకి మరింత ఆదరణ తీసుకొస్తుంది అంటారు. జనసేనకి ఆదరణ తీసుకొస్తుంది కానీ అది ఎదుర్కోబోయే సమస్యలు మాత్రం ఊహాతీతం అంతే అంటారా? డెఫినెట్ గా ఉంటుందండి. సార్ ఇక్కడ లోకేష్ తాలూకు పాదయాత్ర చేయనీరు, ఇక్కడ వారాహి తాలూకు రథయాత్ర కూడా చేయనీరు. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తాలూకు అంటే ఎదుర్కొనే విధానం వేరుగా ఉంటుందండి. పోలీసులు ఉంటారండి, పోలీసుల్లో సాదాసీదా మనుషులు ఉంటారండి, మఫ్టీలను. ఏం చేస్తామంటే చెదగొట్టేస్తారండి, కాళ్ళు చేసి విరిగిపోతాయి మాట, తలకాయ మొదలుకొట్టేస్తారన్నమాట. ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. మరి ఈ దౌర్జన్యాలు పోవాలంటే మళ్ళీ సజావుగా ప్రజల్లాగా బిడ్డల్లాగా చూసుకునేటువంటి రాజకీయ నాయకులు రావాలి. దానికి దోహదం చేస్తారని ఒక ఆశ కలుగుతోంది మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మీద. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.